హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో రోడ్ ట్రిప్స్ ఎక్కువగా వెళ్ళేవాళ్ళు కార్లో, ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఆండ్రాయిడ్ ఆటో, ఐఫోన్ యూజర్స్ అయితే కార్ ప్లే యాప్ పెట్టుకొని ఇలా కేబుల్ పెట్టుకొని కనెక్ట్ చేసుకొని ఇలా ఫోన్లో మ్యాప్స్ ఓపెన్ చేసి ఇలా కనెక్ట్ చేసుకొని మనం కార్లో ఇన్ఫోటైన్ సిస్టమ్‌లో చూసుకుంటూ వెళ్తాం కదండీ! ఇలా మనం లాంగ్ జర్నీస్‌లో చేసేటప్పుడు ఏంటంటే, మన ఫోన్ పోర్ట్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కేబుల్ కనెక్ట్ అవ్వడం ఉండడం వల్ల. అండ్ ఆల్సో వన్స్ ఎప్పుడైనా కేబుల్ కదిలిపోయిందనుకోండి, మనం ఏమైనా చేసేటప్పుడు, మళ్ళీ మొత్తం కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఛార్జ్ కూడా డివైస్ ఎక్కువ ఛార్జ్ అయిపోతది మనం లాంగ్ జర్నీ వెళ్ళేటప్పటికి. సో, ఇది మేము ఈ ఏమంటారు, ఇదంతా రీప్లేస్ చేయాలి. వైర్డ్ నుంచి వైర్‌లెస్‌కెళ్ళాలి అని ఈ డివైస్ మేము ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాము. అండ్ ఇది మేము ఒక 2, 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. అది చాలా బావుంది. వన్స్ బ్లూటూత్ ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకుంటే మనం ఫోన్‌లో ఏం యూజ్ చేసినా స్పాటిఫై గానీ, మ్యాప్స్ గానీ ఏం యూజ్ చేసినా ఆటో కనెక్ట్ అయిపోతాయి. ఇలా బ్లూటూత్ ఓపెన్ చేసి ఆ డివైస్‌కి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం ఇప్పుడు ఏదైనా మ్యాప్ సెలెక్ట్ చేసుకొని మ్యాప్ ఇక్కడ ఓపెన్ చేస్తే ఆటో కనెక్ట్ అయిపోతుంది అందులో. అండ్ ఆల్సో మనం కారు ఒకవేళ సడన్‌గా ఆఫ్ చేసి ఆన్ చేసినా మన ఫోన్‌లో బ్లూటూత్ ఆన్ ఉంటుంది కాబట్టి ఆటో కనెక్ట్ అయిపోతుంది ఈ డివైస్. అండ్ చాలా హ్యాసిల్ ఫ్రీ, చాలా క్లమ్జీగా కేబుల్స్ ఉండేవన్నమాట నార్మల్‌గా. అది ఇప్పుడు లేదు. వైర్ వైర్ నుంచి వైర్‌లెస్‌కి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ మాకు యూజ్‌ఫుల్ అయింది. మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతది. ఎవరికైనా ఫ్రెండ్స్‌కి ఇలా లాంగ్ జర్నీస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతదంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! ఇలాగా మనం కార్ ఆఫ్ చేసి ఆన్ చేసినా గూడా బ్లూటూత్ ఆన్‌లో ఉంటే డివైస్ కనెక్ట్ అవుతుంది. మళ్ళీ మన మ్యాప్స్ ఓపెన్ అయితాయి ఆటోమేటిక్‌గా.